కేంద్రంలోని ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నీట్ పరీక్ష పేపర్ లీకేజ్పై స్పందించారు. బీహార్లో ఒకే తరగతి గదిలో పరీక్ష రాసిన 6 విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంతో పేపర్ లీకేజ్పై అనుమానాలు రేకెత్తాయని తెలిపారు. నీట్ పేపర్ లీకేజ్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని, పారదర్శకంగా పరీక్ష నిర్వహణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రాలు టైంకి ఇవ్వకపోవడంతో గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఈ గ్రేస్ మార్కులతో మెరుగైన ర్యాంకులు రావడంతో వాస్తవంగా వచ్చిన ర్యాంక్ విద్యార్థులు ఆందోళన చెంది అభద్రతకు గురయ్యారని జీవన్ రెడ్డి అన్నారు. ఈ పేపర్ లీకేజ్ పట్ల సుప్రీంకోర్టును ఆచరించటం, వీళ్ళు ఎక్కడ సుప్రీంకోర్టు ఈ విచారణను తన పరిధిలోకి తీసుకుంటుంది అనేటువంటి ఒక భావనతోని సుప్రీంకోర్టు పరిధిలో విచారణ షిఫ్ట్ కాకుండా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తన అధీనంలో ఉండేందుకు సిబిఐతోనే విచారణ చేపట్టిస్తున్నారు. సిబిఐ అంటే మనకు తెలియదు కాదు. సిబిఐ అంటే కేవలం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో చేపట్టబడుతున్నట్టు విచారణ సంస్థ. 720/720 ఒక 6 వచ్చినాయి. 720/720 వాట్ ఈస్ ఇట్ అంటే ఇది ఈ 6 అయితే ఒక దానిలోకి ఒకరికి కాపీ అయినట్టే కదా. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలని చెప్పి అంటున్నాను. అంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటాలి అనేటువంటి ఒక ప్రభుత్వం మనం ఊహించి ఉండమని చెప్పి అంటున్నాను. వాస్తవంగా గల మ్యాండేట్ వచ్చింది, మీకు సంతోషం నాయన. ఏ విధంగా మ్యాండేట్ వచ్చిందో ఏంటో కానీ చివరి మీ పాలన ఏ విధంగా ఉందో అదైతే కళ్ళకు కట్టినట్టు కనబడుతుందంట, కళ్ళకు కట్టినట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాను.